కాకినాడ జిల్లా పెదపొడిలో నీటి సంఘాల ఎన్నికలకు గాను అలర్ట్ చేసిన సిబ్బందికి పీఓ, ఏపీఓ, ఎంఆర్ఓ సీతాపతిరావు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ దశాబ్ది కాలం తర్వాత జరుగుతున్న నీటి సంఘాలకి ఒక నీటి సంఘంలో ఉన్న టీసీలలో అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్, నీటి సంఘాల ప్రాముఖ్యత సిబ్బందికి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ డిసెంబర్ 5వ తారీఖు ప్రకటించడం జరుగుతుందని అన్నారు. నమస్కారం. నా పేరు సీతాపతిరావు, తహసీల్దార్ పెదపొడి. ఈరోజు పెదపొడి మండలంలో నీటి సంఘాల ఎన్నికలకు గాను అలాట్ చేసిన సిబ్బందికి ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో దశాబ్ది కాలం తర్వాత జరుగుతున్న నీటి సంఘాలకి యొక్క ఇంపార్టెన్స్ని, అలాగే ఒక నీటి సంఘంలో ఉన్న టీసీల్లో ఉన్న సభ్యులందరూ కలిసి ఆ టీసీలకు సంబంధించిన అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని, మెంబర్లని అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్, అలాగే రైతు నీటి సంఘాల యొక్క ప్రాముఖ్యత సిబ్బందికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ నీటి సంఘాల ఎన్నికలు యొక్క నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ గారు 5వ తారీఖు విడుదల చేస్తారు. దీనికి ఎన్నిక 8వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. పెదపొడి మండలంలో 7 నీటి సంఘాలు ఉన్నాయి. 7 నీటి సంఘాలకు గాను మాకు 84 టీసీలు ఉన్నాయి. 84 టీసీలకు గాను అదే రోజు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ఎక్కడైతే నీటి సంఘం ప్రధాన కార్యశాల ఉందో, అంటే ఏపీ త్రయం, కరకుదురు, పెదపూడి, పెద్దాడ, గండ్రేడు, ఈ మామిడాడ, సంపర, ఈ కేంద్రాల్లో ఆల్రెడీ పోలింగ్ స్టేషన్లు గుర్తించి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఆ రోజు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎన్నిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రారంభమై సభ్యులందరూ వచ్చిన వెంబట నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎన్నిక అదే రోజు నీటి సంఘం అధ్యక్షుడు ఎన్నుకోవడం జరుగుతుంది. వెంబట అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికల అధ్యక్షుడిని, డీసీ కమిటీ అధ్యక్షుడు ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి గాను డీసీ కమిటీకి ప్రత్యేకంగా మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అది ఇరిగేషన్ వాళ్ళ జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ నీటి సంఘాల ఎన్నికలన్నీ కూడా పూర్తిగా శాంతియుతంగా జరగడానికి ఆ రోజు పోలీసు బందోబస్తుతోటి ఎటువంటి అవాంఛనీయం లేకుండా దాన్ని నిర్వహించాలని సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పెదపొడి మండలం ఉన్న 50 మంది రైతు సోదరులు వారికి ఎలా ఓటు ఆల్రెడీ ఓటర్ నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో హాజరై ఎన్నికల్ని జయప్రదం చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.